గానే పిల్లలారా రాధాలు అన్ననారా నా కొడుకు అయ్యో నా కొడుక నా కొడుక నిమ్మలగా అన్న కానీ మే తలరాతలుగా అన్న ఏడో ఒక కొడుక అని ఆ కొడుకు కన్నీళ్ళను ఉడిచింది ఆ తల్లి. మన కోట అన్న మన అవ్వ లంగ కాదురా, మన అవ్వ దొంగ కాదురా, మన అవ్వ లంగ అయితే మన అవ్వ దొంగ అయితే అయ్య ప్రాణం పోయింది నాడే. కూరగాయలు పడబడ ఎవరిని గండం ఎవరిని పిండ ఎవరిని సాట్ల పడ ఎవరిని కూట్లే కూరిల్లని అన్న నీ ప్రాణం తీసి నా ప్రాణం తీసి అవ్వదారి అవ్వ చూసుకుని అన్న మన అయ్య ప్రాణం పోతే నా పిల్లలు పేరుకు రావాలి, నా పిల్లలు కీర్తికి రావాలని అన్న అరి చేతుల నీళ్లు పోసి వారి మొలక రీతిగా సాదుకున్నది. మన అవ్వ లంగైతే మనకి ఇంత ఎత్తు వాళ్ళం అవుతామా అన్న. ఒకవేళ మన అవ్వ దొంగ అయితే ఇంత ఎత్తు వాళ్ళం కాకపోతాం అన్న. మన అవ్వ లంగ కాదే, మన అవ్వ దొంగ కాదే అన్న. నాకు నాదాలైతే నీకు నాదాలు కాదా? ఫలానోనవ్వా ఏమన్నా కూడి ప్రాణికి నిల చెప్పిందంటే నలుగుట్లో నాదాను. ఏ కనుక అగ్గిలకి వెళ్ళి నడువు, నా తమ్ముని నేను దాదుకోనా? నువ్వేంది నా కాళ్ళ కొట్టకే అగ్గిలకి వెళ్ళి నడువు. సత్యవంతురాలు అయితే కాలవు, ఔసత్యవంతురాలు అయితే అగ్గిల కాలి బూడిదైపోతావు. రామని వే రామ అయోధ్యపతి రామ రామని వే రామ అయోధ్యపతి రామ సుర బాధ తముని నెలకొండి కల రాసిన రాత కడిగిన పర్వాలు రాసిన రాత ఏసిన పర్వాలు క్షయము జనుల రక్షించేవారెవరు? రామని రామ అయోధ్యపతి రామ కొండ మీద పదవేన పదమల్ల గోపినాథ సన్నెల్ల కుండరేతో చల్లబడతానున్నదేమో ఎనగకు మర్రి తల్లి కొడుకుల చూడవారు బండ మీదికెళ్ళి ఆ తల్లి నీళ్ళ మీద నడిచినట్టు అగ్గిల మీదికెళ్ళి నడిచిపోతూ ఉన్నది. అవతలొడ్డికి పోయింది కనకవతి. అరే కిటిగా ఏంద్ర కోటిగా అవన్ మదం పెద్దలేసిన లేదా ఊకన్నా ఒక్కసారి అంటిని బల్పు ఓ అన్న కోట అన్న అంటావా? ఏంద్ర కోటిగా అంటాను, ఏంద్ర కిటిగా, ఏంద్ర కోటిగా ఇట్లారా ఏ చెప్పరాదురా మన అవ్వ అగిలకి నడిచిందా? కాదు దగ్గర ఆయన అవుపిస్తలే అరవి కాళ్ళు పెద్దలేసిన లేదే ఎవరికి రాను పెద్ద ఎంత సంతే మాట్లాడతాను ఏంద్రా? అరే నేను ఏమరా మన అవ్వ లంగ కాదురా, మన అవ్వ దొంగ కాదురా, మన అవ్వ సత్యవంతురాలు అని చెప్పిరా. మాట విన్నా ఎవరో గుడ్డ వేగులేదు, మాట ఎవరినారా ఎవరినాడు. అయితే గుడ్డ పేగలు తక్కువనే ఇంకో పేగెత్తారా? మంచిగా చెప్తున్నా ఎవరా మన అవ్వ లంగ కాదన్న. అయితే మన అవ్వ ఏ తప్పు చేయలే వాడికి అగ్గిన సత్యవంతురాలు నార్మల్ గా నడిచిపోయింది పడేది నార్మల్ గా అయితే నార్మల్ గానే ఏం గింత కావాలి పోయింది అవ్వ. అవ్వ అంత దూరం పోయింది కదా, మన అవ్వ సత్యవంతురాలే. పోయి అవ్వని తీసుకొని రా. ఎవడు చెప్పదు కోసం సంబరమైంది
అవ్వను లంగా అన్నది నువ్వు, అవ్వను దొంగ అన్నది నువ్వు, అవ్వను కొట్టింది నువ్వు, ఆ అవ్వను మాట అన్నది వాటిని నువ్వు పోయి తీసుకురావాలి. ఓ లోకం ఎవరు తీసుకురావాలా? ఓ అవ్వా, ఓ దప్పిడిపేటలు ఎవరు తీసుకురావాలి? అగో అరే అంతా నీ పార్టీ అయిపోయింది. లేకపోతే ఏందిరా? కొడుకు దొంతి మారెడ్డిని గెలిపించినాడు, గెలిపిస్తాను గారా నిన్ను. అరే నీకేమరకరా, రేపు ఓట్లు అనగా ఇవాళ పైసలు పంచు, రేపు పొద్దుగా ఎందుకు కూడా ఓట్లు 4 రోజుల ముందుగా రేపు ఓట్లు అనగా ఇవాళ రాత్రి ఊళ్ళో వస్తే కథే. ఇంటికా పుల్లు బాటిల్ ఇచ్చి నొడగొచ్చిండు మళ్ళా చూస్తాడు. అయితే అమ్మ సత్యవంతురాలు వెళ్ళి నడిచిపోయింది. మరి నేనే పోయి తీసుకురానా? అవ్వ కడుపున నేను పుట్టిన అవ్వ దగ్గర ఉన్నంత సత్యం నాకుండా ఉంటుందిరా. నేను అగ్గిలకెళ్ళి నడిచిపోయి మన అవ్వని తీసుకొస్తా. కొడుకు కాదా? కొడుకు అవ్వ రక్తం నా రక్తం ఒక్కడే. ఇప్పుడే పోతా, అగ్గిలకెళ్ళి పోతా. ఏంద్రో నా భయం ఆరా, నా భయం ఆరా. నేను కూడా నేను మంట పడతానంటే నువ్వు పండి ఉన్నావు అంట. నీకు నాశనగానే మూడిందిరా. ఎందుకురా? నేను చెప్తున్నావురా, అమ్మను ఈ కాదు ఇక్కడ అన్నావు కాదురా, కానికైనా పొక్కు పడిచిందిరా. పొక్క వచ్చింది, రూపాయి బిల్లు అంత వచ్చింది. ఎందుకు ఎక్కుంటావురా? మన అవ్వ వస్తుంది కదా. మన అవ్వ లంగ కాదు, మన అవ్వ దొంగ కాదు, మన అవ్వ సత్యవంతురాలు. నువ్వు అవ్వ దగ్గర ఓడు కాదు, అవే మన దగ్గర రావాలి. 10 ఏళ్ళ 30 పట్టు రాదురా. రే కోపం రాని చెప్తారా? పట్టు రాదురా. పట్రా, ఆడ కూర్చున్న కానీ పట్రా. పట్టినా అవ్వ కనకవ్వా అంటరా, అవ్వ కనకవ్వా పాదాల 10,000 దండం. ఇద్దరు నువ్వే రాదు. వారిని అవయ్యాన చేత పట్టిస్తారు. అవరా నోటి మాట అంటరాదురా. అవ్వ పాదాల 10,000 దండం. అవ్వ నువ్వు సత్యవంతురాలువే. అవ్వ నువ్వు సత్యవంతురాలువే. అవ్వ నువ్వు మళ్ళీ ఎట్లా వేయనవో గట్ల తిరిగిరా. అవ్వా అదికి ఆకలి అవుతుందట. అవ్వా నేను ఒక్కదంటే నీ బొక్కలకి ఏం పోదు. వేడి వేడి మటన్ వేడి వేడి అన్నం తిన్నావు కాదురా. కొడుక అవ్వని వినిసిర్లు మరి తల్లి మళ్ళా ఈడు నడిచి వచ్చిందట. తల్లి అన్నది కొడుక కోటరెడ్డి, చిన్నోడా చిన్న కృష్ణారెడ్డి. కొడుక మీకు ఆకలింత అవుతుందో అన్నం పెడితే అన్నం మీదకి వెళ్ళి ఎసిగి మాట అడిగితే సత్యవంతురాలన్న ఏర్పాటు మీకు తెలిసింది. కొడుక అన్నం ఇంటికి పోదాం. ఆకలి రాదే అగ్గిమంత్రి ఆకాన్ని ఈ గంగలకి వెళ్ళి నడువు, నీకు నీళ్ళ పరీక్ష పెడతాను. నువ్వు సత్యవంతురాలు అయితే అడు నడిచిపో.
నువ్వు అవసత్యవంతురాలు అయితే గంగలవాడి కొట్టుకొని పోయి చచ్చిపోతావు, నీ శవం మాకు దొరకదు. ఈ గంగలకెళ్ళి నడివే. గంగలకెళ్ళి నడవమనంటే కొడుక గంగ సల్లంది ఆయన గట్లు గుట్టలు తేగొత్తది అన్నారు. గంగ సల్లందే కానీ గట్లు గుట్టలు తేగొత్తదిరా కొడుక. నేను గంగలో పోతే అడుగు పడతాను, ఎక్కడ కొట్టుకపోతున్నావు, నా ప్రాణం ఎక్కడ పోతుందో కొడుక. నువ్వు అనే మాటల కన్నా, నువ్వు కొట్టే దెబ్బల కన్నా చచ్చిపోతేనే బాగుండు అనిపిస్తుంది. ఆ బండ మీద నన్ను నా ప్రాణం పోదా, నేను కాలిపూడిది కాకపోతే కదరా కొడుక కోటరెడ్డి అని. ఆ గంగగాడికి వచ్చింది ఆ తల్లి గంగలకెళ్ళి నడవబోతాంది. కడుపులో ఉన్న బిడ్డ దేవయ్య అని. అయ్యో అవ్వ కనకవతి, భర్త లేని ఆడిదాని గర్భంలో పుడితే సత్యవంతురాల గర్భాన పుట్టిల్లో అని నన్ను మొక్కుతారని నీ గర్భంలో పడితేనే అవా గంగలను పడితే నీతోని పాటుగా నీ ఒక్కదాని జీవే కాదు, నీతోని పాటుగా నా జీవి పోతుంది. అవ్వా కనుక అది ఏ తప్పు తెలియని దాని అన్న చేత దెబ్బలు పడతాను. బిడ్డ దేవయాని దేవతగా వాటికి ఒక అవతారము తల్లి గర్భంలో ఒక అవతారము బయటికి వచ్చిందమ్మా. ఏమిటే గంగ ఏమి నా తల్లి గంగల ఆదిగో నడుతుంటే ఆ గంగల నా తల్లి మునగద్దాని. గంగదేవిని వెళ్తాను దేవయాని. అయ్యో విలాడి విలాడి విలాడి
సిగ్గు అనిపిస్తా ఎదురా కిట్టిగానే అందుకు కదా మన అవ్వ భూమి మీద నడిచినట్టు నడుస్తుంది ఏ అవుపిస్తలేరా సాపుడు అలా సరి సాపుడు కాకుండా పోతాను అబ్బా ప్రతిమతే ప్రతిభ అట్లా పోతుంది రా ఇక మన అవ్వ నీళ్ళలో కొట్టుకపోలే భూమి మీద నడుచుకుంటూనే పోయింది భూమి మీద ఎట్ట నడుతుందో నీళ్ళలో గట్ట నడిచిందిరా అర్థవంతురాలు కాబట్టి ఇక పోయి మన అవ్వని తీసుకురా ఎవరు గూడు పేరు చెప్పదుకో సంపుతా మంట లేచింది అనుకో అరే గూడ ఉంటే ఒకటే పక్క తాకుతుంది ఆ గూడ లేకుంటే ఆ పక్క ఈ పక్క తాకుతుంది చెప్పుగా అంటించి చంపుతా కోపం వస్తుంది మరి మీరు పెద్దోని కాదు గత నాకంటే ఒక్క నిమిషం ముందుగాల పుట్టినావు కంటాను నిమిషం ముందుగాల ఇట్లా కళ్ళు తెరిచి కళ్ళు మూసి కళ్ళు తెరిచి అందరూ పుట్టినావు కంటే రాత్రి బయట వేసుకో అప్పుడే బయటకు లేవురా అయితే మన అవ్వ సత్యవంతురాలు అంటావు అవ్వ ఏ తప్పు ఏ తప్పు చేయాలి అవ్వ లంగ కాదు అవ్వ దొంగ కాదు అవ్వ ప్రతిభతరా మరి పోయి తీసుకురా అరే ఇగో తింటున్నాడు తోట పెట్టుకోవాలి మదవున్నాడు మక్కదో వేసుకోవాలి కావరవున్నాడు కథ పెట్టుకోవాలి పరిపాట్లేనాడు పత్తి పెట్టుకోవాలి నీళ్ళున్నాడు వరి పెట్టుకోవాలి పలుపున్నాడు వేసుకోవాలి బబ్బెరా ఎవరి గులగుల పెడితే వాడే గోక్కోవాలి నీకు పెట్టేది ఒకడైతే నేను గోకేది ఒకడైతుందిరా ఎక్కడ పెడతా నాకే అరక చెప్పుటికైతే అక్కల ముక్కలు గోకితే రేవమ్మడి గోకాలి దాన్ని అయితే అవ్వ ఎట్లా పోయిందో అట్లా తిరిగి రావాలి అవ్వ కనకవతి నువ్వు సత్యవంతురాలే మళ్ళీ ఇటు నడిచేస్తే ఇంటికి పోయి అన్నం తిన్నప్పుడు ఆ తల్లి కనకవతి చూడు అదిగో భూమి మీద నడిచినట్టు నీళ్ళకి వెళ్ళి నడిచి ఇవాళ ఒడ్డుకొచ్చింది ఆకలి అవుతుంది అవ్వ ఇక రాగా పోదాం అన్న పోదాం రావే కొడుక సంసారం నవ్వు సంసారం నవ్వు నా కొడుకులు నన్ను నమ్మిండ్రు అనుకున్నదా తల్లి కొడుక కోటరెడ్డి చిన్నోడా చిన్న కృష్ణారెడ్డి కొడుక పండుల పండు ఏ పండు తీపు అరటి పండు తీపు కన్న తల్లి కడుపు తీపి పెద్దది ఆ కొడుకులు తల్లి మీద దుమ్ము చేసి ఊళ్ళో పోతే ఇంటికాడున్న తల్లి పానం నన్నాడుతుంది అయ్యో నా కొడుకు లేవా ఇంకా రాకపాయ తినే అల్లదాడిపోతుంది ఏమి తింటాడో ఎక్కడ ఉంటాడో అని ఆ కొడుకుల తొవ్వదుతుంది ఆ తల్లి అట్లా తిరిగి ఆ కొడుకు వాళ్ళకి ఇంటికి వచ్చావా అంటే కడపలా సల్లా తొల పెట్టా సందమైతుంది కాదు తల్లికి పిల్లలు కడప నిండా అన్నం తింటే తల్లికి తినకుండా తిన్నదని మనం అన్నారు నీళ్ళ మంత్రకాన్ని కూడి నీళ్ళ పెడతారాట నువ్వు నీళ్ళ మంత్రకాన్ని కూడి ప్రాంతికి నెల తప్పినవా మంత్రాలు నీళ్ళు అవుతాయిరా ఇజ్జత పోతుంది వందరని చెప్తే నీళ్ళ కట్టే మంత్రకాలు ఉండరా అంటే ఎవరిని ఎప్పుడు అనంగా చూడలే మరి ఉంటారు ఉంటారా నీళ్ళ కట్టే మంత్రకాలు ఉంటారు కానీ ఇది మంచి మాట చెప్తలేదు నువ్వు ఏ విధంగా అయితే చెప్తావు అలా నాడు పుట్టలోన పుట్టింది పుట్టలోన విరిగింది భూలోక మాత రేణుక ఎల్లవ్వ లగ్గం ఒకటైంది నాగవెల్లి కాలి మునివరుడు పోయి మరి శివులోన గురుబోధ చేతిలో తీర్థం 4 మీద 4 పంచాక్షరి మంత్రం నేర్చుకొని పోయిండు పాపకారి కార్తీకుడు బాణం వేసినప్పుడు డొక్కల బాణం నాటి తన ప్రాణం పోగా సత్యాన బోనం పట్టుకొని బయలుదేరింది బోనాన్ని ఎంగిలి చేసిండు కార్తీకుడు ఎల్లమ్మ బోనం పట్టుకొని పోతే ఎల్లమ్మ నువ్వు ఎంగిలైన బోనం తెచ్చినావు ఇక నేను లేవా అయ్యా నువ్వు చచ్చిపోతే లగ్గం ఒక్కటైంది నాకు నీ నిస్సాను కావాలి అని 5 కొడుకులు అడుక్కున్నది 5 కొడుకులతో ఒక బిడ్డను అడుక్కున్నది ఆ పిల్లను ఓడి కట్టినప్పుడు అదిగో మునివరుడు అన్నాడు
బామా రేణుక ఎల్లమ్మ నా కొడుకులో నీకు ఓడి కడతాను కొడుకులతోని నీకు కోటి బాధలు వస్తాయి వద్దు అంటే అడుక్కున్నావు 12 ఏళ్ళ దాకా నా కొడుకులకు పగవని జాడ చెప్పకు ఒకవేళ పగవని జాడ చెప్తే నీ సిరపండు వలిగి ప్రాణం ఇడతావు అని కొడుకులను ఆ బిడ్డను ఓడిగట్టిండు పెద్దవాడు అనాల గుత్తోడు పరశురాముడు ఆ కొడుకు అటువంటి పుట్టి పెరిగినాక ఆడుకునే కాడ తీట పిల్లలు అంటారు వీనికి అయ్యలేడు అవ్వకొతే ఉన్నది వీడు లంగా వీడు దొంగకే పుట్టిండు లంగకే పుట్టిండు వారి అవ్వ లంగెల్లి దొంగెల్లి లంజెల్లి అని అన్నారు అలనాడు అదిగో పరశురాముడు ఆ తల్లిని అదిగో ఊజమ్మ సింతల కాడి గుంజు కట్టి అటువంటి కాళ్ళ గుత్తులకు తాళ్ళు కట్టి ఉయ్యాల చెంపాలని ఒప్పుకుంటా కొట్టలేదా అని ఆ తల్లిని కొరకొర గుంజుకచ్చి ఊషమ్మ సింతల కాడ ఎన్ని దెబ్బలు కొట్టినా అయ్యో కొడుక నాకు ఏ తప్పు తెలియదురా సంపుతే ఒకసారి చంపు నన్ను చిత్రహింసల పాలు ఇయ్యకు అని ఆ తల్లి 10 ఏళ్ల పాపది పట్టింది ఏమిటే పాపాత్మురాలు ఇన్ని దెబ్బలు పట్టిన ఇన్ని చిత్రహింసలు పెట్టిన కూడినోని జాడ చెప్పుతలేవు అని అదిగో కొట్టి కొట్టి అలిష్టపడ్డాడు ఆ కొడుకు కొరకొర గుంజుకచ్చి ఇంటి ముందు అగో ఆ తల్లిని మాత్రమనగా ఇంటి ముందు చూసినవా అగో నిట్ట అడుగు గుంజి కట్టేసిండాట నిట్టాడు గుంజి కట్టేసిండు పైరజ వల్ల కావలి పెట్టిండు దీన్ని కూడినోడు అత్తడు చేసుకున్నోని కన్నా ఉంచుకున్నోని ప్రేమ పెద్దదు అంటారమ్మా కావలి పెట్టిండు అలిసిపోయిన వాడు కోటరెడ్డి చిన్నోడు సింధి కృష్ణారెడ్డి తమ్ముడా ఇక దాన్ని కూడినోడు అత్తడు వాడిని దొరకబట్టి తెల్లారినాక దానికి వానికి పెళ్లి చేస్తా కన్నుల్లా చిన్నోడు చిన్ని కృష్ణారెడ్డికి పండుకుందాం అంటే నిద్ర పడతలేదురా నీ ప్రాణం ఉండనా పోయనామాని పిల్లగాడు కాలు తప్పుడు కాకుండా ఏడు తప్పుడు కాకుండా అన్న పక్కన వండుకున్నోడు ఆ తల్లి దగ్గరికి వచ్చినాడే ఈ ఊళ్ళో ఉండద్ది అవ్వ కరకర కరకర పొద్దు వచ్చే వరకు ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా వెళ్ళిపోవే అవ్వ నీ ప్రాణం నీ తెల్లావద్దునే అవ్వ ఈ వారకే మీ అయ్యలేని వాళ్ళం అంటే నీ ప్రాణం పోతే అవ్వలేని పిల్లలమైతావా కనకవతి ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా వెళ్ళిపోవే అన్నాడు ఆ కొడుకు కాదు సప్పుడు కాకుండా వెనకో మరవే మళ్ళా అన్న పక్కన వండుకున్నాడే 9 గడియలు గడిసినాయి ఆ తల్లికి ఆ కట్ల ఎప్పుడైతే ఇప్పిండో ఆ నెట్టేడుకున్న తల్లి ఒకసారి తాడి చెట్టు మీదకి వెళ్ళి పండవంటట్టుగా
ఆడ కుప్ప ఊలింది కనకవతి కడుపులో ఉన్న పిండం కదిలాడుతుంది పిల్లలగన్న తల్లి కనుక పిల్ల కుట్టు రొప్పి పిల్లలగన్న తల్లికి ఎవరికనయ్యా ఆ తల్లి కనకవతి దేవి అన్ని బాధల కన్నా పురడి బాధ పెద్దది ఆడ తల్లి సతదరుచుకుంటుంది తల మోదుకుంటుంది దండ రెక్కలు కొరుక్కుంటుంది ఆడపిల్ల కనకవతి పొట్టలో ఉన్న దేవత బయట పడే సమయం రామరగా ఏదిరా కోడిగా నిద్ర వస్తాను పండురా చల్లగా వస్తాను నువ్వు అన్నవారా అన్నా ఏమో ఏడుపినత్తాంది ఎవరో వస్తుంది అబ్బా పాపం బయట పడ్డది అది ఏ కులపోని బిందో బయట పడితే లోకం ఏమంటారు అది ఎవరికి ఏ కులపోని పుట్టిందో అంటారు దబాదబ లేచి ఆ తల్లి గాడి గురి అయ్యో ఈ పాపం బయట పడ్డది అని 2 కాళ్ళు వచ్చిండు సంకర పెట్టుకొని దీన్ని తీసుకొని పోయి గంగల వారేసేస్తా కొడి వస్తుంది పీడ వస్తుంది ఇంటికి వచ్చి నా తల్లి ప్రాణం తీస్తా అని ఆ పసివిళ్ళను సంకర పెట్టుకొని గంగగాడిగా దండుగల అన్న కొడరెడ్డి
అది కిందికి రాలే ఈ కటకం మీద పడాలి 2 ముక్కల ఈ గంగల పడ కటకం అడ్డం పెట్టిండు కోడి గుత్తది పీడ వస్తుంది ఎడిగింది ఇక పసివిల్లేనా ఈడబడ్డదో అయ్యో నన్ను నడిచేస్తుందా మళ్ళీ ఇంటికి వస్తుందా